పంటలు బాగా పండాలని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకుంటూ హైదరాబాద్ మహానగరంలో జగన్నాథ రథయాత్ర వేడుకల్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మా భవతు తద్వక్తార భవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పూరిలో ఈరోజు జగన్నాథ రథయాత్ర జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే రోజునే ఇక్కడ కూడా రథయాత్ర ఉత్సవాలు జరగడం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆనవాయితీగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రథయాత్ర వేడుకలకు వేలాది మంది భక్తజన సొంతం హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రథోత్సవ వేడుకలను ప్రారంభించారు. సాంప్రదాయం ప్రకారం ఇక్కడ స్వామివారికి హారతిచ్చి గుమ్మడికాయ దిష్టి తీసి స్వయంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్వీపురు చేతపట్టి మొత్తం కూడా స్వామివారు వచ్చే వీధులెంబడి గుర్తు క్లీన్ చేస్తూ సత్సాంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే వేడుకల ప్రత్యేకత గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ ఉత్సవాల నిర్వాహకులు కృష్ణదాస్ మనతో ఉన్నారు. ప్రభు గారు, మీరు చెప్పండి, ఈ ఉత్సవాల స్పెషల్ ఏంటి? హరే కృష్ణ, జై జగన్నాథ్. ఈరోజు పూరి జగన్నాథ్లో సాంప్రదాయకంగా వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒకటి పండుగ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచంలో మోర్ దెన్ 1000 సిటీస్ 1000 నగరాల గ్రామాల్లో ఈ జగన్నాథ్ రథోత్సవం జరుగుతుంది. 45వసారి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. 1,50,000 మందికి ప్రసాదం పంచిపెడతాము. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకున్నాక కల్చరల్ ప్రోగ్రామ్, భజన, కీర్తన, డ్రామా అంతా అయ్యాక 25,000 నుంచి 30,000 మందికి భోజనం పెడతాము. కీర్తన జరుగుతుంది, కోలాటం జరుగుతుంది. సాంప్రదాయక శైలిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉద్ఘాటనం చేశారు. ఇది ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఓల్డెస్ట్ ఫెస్టివల్, మోస్ట్ వండర్ఫుల్ ఫెస్టివల్ అని పేరు వచ్చింది. ఈ ఫెస్టివల్, ఈ ఉత్సవం జరిపినప్పుడు మన దేశానికి, మన నగరానికి, మన రాజ్యానికి చాలా శుభకరం అవుతుంది అని శాస్త్రాల్లో రాశారు. హరేకటి కృష్ణదాస్ గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు పరకబట్టి చేతిలో అంటే స్వీపర్ బట్టి మొత్తం క్లీన్ చేస్తూ వెళ్ళారు. ఏంటి ఆ సాంప్రదాయం? ఈ సంప్రదాయం ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఎక్కడెక్కడ రథయాత్ర చేస్తారో అక్కడ ఉండేటువంటి ముఖ్య ముఖండులు వచ్చి ఉద్ఘాటనం చేస్తారు. ఆ రాజుల ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు సాంప్రదాయక శైలిలో ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి తుడిచి ఉద్ఘాటన చేశారు. ఇది ఆయనకి మంచిది, మన దేశానికి మంచిది, మన రాష్ట్రానికి కూడా మంచిది. శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.